విశాఖలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అక్రమాలకు పాల్పడుతున్నారు. జీవీఎంసీ ఫైర్ ఎన్ఓసీ లేకుండా యథేచ్ఛగా కమర్షియల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. పార్కింగ్ డీల్ కలెక్షన్ పుల్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వాహన చోదకులకు మాత్రం తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విశాఖలో ప్రధాన రోడ్లను సైతం పార్కింగ్ కి వాడేస్తున్నారు. ఇంత జరుగుతున్నా విశాఖ ట్రాఫిక్ పోలీసులు చోద్యం చూస్తున్నారని తప్ప చర్యలు తీసుకోవటం లేదు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యానికి అధికారులు అడ్డంగా కొమ్ము కాస్తున్నారు. బీఆర్కే న్యూస్ నిఘా పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి. విశాఖలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. జీవీఎంసీ ఫైర్ ఎన్ఓసీ లేకుండానే యథేచ్ఛగా కమర్షియల్ వ్యాపారం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరో పక్క పార్కింగ్ లేకుండానే పెద్ద ఎత్తున కమర్షియల్ వ్యాపారం చేస్తున్న నేపథ్యంలో అక్కడికి వస్తున్నటువంటి కొనుగోలుదారులు కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, వాళ్ళు వేసుకొస్తున్నటువంటి వాహనాలు 4 వీలర్స్ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, ఆ మొత్తం కూడా ప్రధానంగా రద్దీగా ఉండే రోడ్లలో ఏర్పాటు చేసి ఆ ప్రధానంగా రద్దీగా ఉండే రోడ్ల మీద పార్కింగ్ చేసి షాపింగ్ కి వెళ్తున్న నేపథ్యంలో నగరంలో వాహన చోదకులు నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు కూడా వాటికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం ఎక్స్క్లూజివ్ గా బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా వార్తను టెలికాస్ట్ చేస్తూ ఉన్నాం. అయితే ఇది గతంలో ఉన్నటువంటి స్పెన్సర్ షాపింగ్ మాల్ ఉన్నప్పుడు కూడా ఇదే తరహాలో ఇబ్బందులు ఎదురయ్యాయి. మళ్ళీ ఇప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రీసెంట్ గా ఓపెన్ అయిన నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ లేకపోయినా సరే పెద్ద ఎత్తున కమర్షియల్ వ్యాపారం చేస్తున్నారు. దీన్ని అరికట్టాల్సినటువంటి విశాఖలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు కళ్ళుండి కబోదిగా మారిపోయిన పరిస్థితే కనిపిస్తుంది. ట్రాఫిక్ పోలీసులు ఇంత జరుగుతున్నా చోద్యం చూస్తున్నారు. నిరంతరం రద్దీగా ఉండే ప్రాంతం, అటు విఐపి రోడ్ నుంచి ఇటు సత్యం జంక్షన్ కు వచ్చే బొల్లయ్య కాలేజీ రోడ్డు మొత్తం కూడా పూర్తి స్థాయిలో పార్కింగ్ చేసిన వాహనాలతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో అటుగా వెళ్తున్నటువంటి వాహన చోదకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితి ఇంత దారుణంగా తయారైనప్పటికీ కూడా ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఒక్కళ్ళు కూడా చుట్టుపక్కల కనిపించకపోవడంతో ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో అటు జీవీఎంసీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, ఇటు మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించిన వారు ఎవరు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం బరితెగిస్తుందన్న విమర్శలైతే సర్వత్రా కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యానికి అడ్డంగా కొమ్ము కాస్తున్న అధికారులు ఎవరు అనే దాని మీద అయితే పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల మొత్తాన్ని కూడా పెద్ద ఎత్తున కమర్షియల్ వ్యాపారం చేస్తున్న నేపథ్యంలో అక్కడికి వస్తున్నటువంటి వాహన చోదకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి విజువల్స్ మనం ఒకసారి చూసే ప్రయత్నం చూస్తే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తో పాటు అక్కడ ఒక నిక్కర్ మార్ట్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో నగర ప్రజలైతే అనేక రకాల ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు. దాంతో పాటుగా వాహన చోదకులైతే నరకం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే పోలీస్ డిపార్ట్మెంటు అటు ట్రాఫిక్ పోలీసులు స్పందించి ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర నడుస్తున్నటువంటి వ్యవహారాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ట్రాఫిక్ పోలీసులపై ప్రధానంగా ఉంటుంది. దీంతో పాటుగా కమర్షియల్ వ్యాపారం చేస్తున్నారు. అది షాపింగ్ మాల్ కావడంతో పెద్ద ఎత్తున జనం కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేయాలంటే ట్రాఫిక్ పోలీసులు ఖచ్చితంగా డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులు ఎందుకు డ్యూటీ చేయట్లేదని నగరవాసులు అయితే మండిపడుతూ ఉన్నారు. దాంతో పాటుగా జీవీఎంసీకి సంబంధించి ఎలాంటి ఫైర్ అనుమతులు లేకుండానే ఇంత పెద్ద ఎత్తున కమర్షియల్ వ్యాపారం ఎలా చేస్తున్నారని అందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారంటే అటు జీవీఎంసీలో ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు ఏం చేస్తున్నారు, ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎందుకు వీళ్ళ మీద చర్య తీసుకోవట్లేదు అన్న ప్రశ్నలు అయితే సర్వత్రా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే జీవీఎంసీలో ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఏదైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యంపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని వాహన చోదకులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే అటు విఐపి రోడ్ నుంచి ఇటు బొల్లయ్య కాలేజీకి వెళ్తున్నటువంటి రహదారులు మొత్తం కూడా కిక్కిర్చిపోయే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా సరే విశాఖ ట్రాఫిక్ పోలీసులు స్పందించాలి. అలాగే జీవీఎంసీలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ విభాగం కూడా ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పై చర్య తీసుకోవాలని నగరవాసులు కూడా డిమాండ్ చేస్తున్నారు.
థ్యాంక్ యూ ఈశ్వర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.